Hello guys, my new vlog. Please to channel my Sakrapara. Sakrapara. Sacrifice. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అండ్ ఈరోజు నేను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాం కదా అని మా ఊరు పక్క అంటున్న బండ మీదకి అయితే వచ్చాము అనమాట. సో ఇక్కడ చూద్దామని తిరిగేసి వద్దాం అన్నట్టు వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ ఏమైంది, ఎలా ఉంది, ఇక్కడ ప్రదేశం ఏంటి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాం మేము. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. సో అక్కడే ఒక చెట్టు ఎర్రగా పూలు పూసింది అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఈ బండపైనే మనకు చుట్టాకుల చెట్లు కూడా ఉంటాయి అనమాట. సో మా చిన్నప్పుడు ఇక్కడ మస్తు ఉంటుండే చెట్లు ఇంకా చాలా. సో ఇదే చెట్లకు హోలీ టైమున పూలు పూస్తాయి అనమాట. ఇలాంటి ఎర్ర పూలు పూస్తాయి, రెడ్ కలర్, ఈ ఆరెంజ్ కలర్ పూలు పూస్తాయి అనమాట. ఇవేంటంటే హోలీ టైంలో ఈ చెట్లకు ఇలాగే వస్తాయి అనమాట. ఏ చెట్లు అంటే చుట్టాకులు అంటారు కదా, చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అంతా చుట్ట కాలుస్తారు కదా, పొగాకు లాంటి ఆ చుట్టుకునే చెట్లు చుట్టాకులు అనమాట ఇవి చెట్లు. వా చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుకి ఎలా పూసాయి ఈ పూలన్నీ కూడా. అన్నిటికంటే కొంచెం ఈ చెట్టుకు బాగా బెటర్గా వచ్చినాయి అనమాట ఇలా ఈ పూలన్నీ కూడా. సో ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. వా సూపర్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొంచెం పైకొమ్మ కాసినాయి అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఇవేనండి చుట్టాకులు అంటాం కదా, ఇవన్నీ అవే. ఈ పూలు పూసి అయిపోయాక మళ్ళీ ఏమంటే మొత్తం చెట్టు మొత్తం ఇలా ఆకులతో నిండిపోతుంది ఇదంతా కూడా. సో ప్రస్తుతానికి ఇవన్నీ పోయినాయి కదా, హోలీ టైంకి ఇవన్నీ పూలు ఇలాగే వస్తాయి అనమాట ఇవన్నీ. ఇంకా ఇక్కడ ఉన్న చెట్టుకు ఇక్కడ దీని పక్కనే ఇలా చుట్టూ ఉంటుండే ఈ కొండ పైన మస్తు ఉంటుండే మా చిన్నప్పుడు. కాకపోతే ఇప్పుడు అవన్నీ చనిపోయాయి అనుకుంటా చెట్లన్నీ కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చెట్టు పూలు ఎలా పూసాయో చూడండి, మస్తుగా వచ్చినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎండిపోయాయి అనమాట చెట్లంతా కూడా. ఒకప్పుడు మస్తు ఉంటుండే, ఇవంతా పెద్ద అడవి లెక్క ఉంటుండే ఇదంతా కూడా. ఇక్కడికి రావాలన్నా కూడా చిన్నప్పుడు మస్తు భయం ఉంటుండే. ఇప్పుడు అంతా మారిపోయింది, ఇప్పుడు ఈ ప్రదేశాలన్నీ మారిపోయినాయి, చెట్లన్నీ తీసేశారనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ చిన్న వాటర్ కుంట లెక్క ఉంటుంది అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం. ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు పెద్ద అడవి లెక్క ఉంటుండే ఇదంతా కూడా, సూపర్గా ఉంటుండే అంతా. ఇలా ఎండాకాలం దగ్గరికి వచ్చింది కదా, సమ్మర్ దగ్గరికి రావడం వల్ల మొత్తం ఎండిపోయినాయి ఈ చెట్లన్నీ కూడా. లేకుంటే ఇది మస్తు ఉంటుంటుంది. ఈ బండపై నుంచి కింద దిగేసామన్నమాట. సో కింద మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, చిన్న కుంటలాగా ఉంది కదా, ఇక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఇంతకుముందు కూడా మస్తు తామరపు చెట్లు అవన్నీ మస్తు ఉంటుండే, ఇది కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు. సార్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో రెడ్గా. ఇవన్నీ చెట్లు పచ్చని చెట్లు ఉన్నాయి కదా, వీటి వల్ల అలా ఉంది. సో ఇక్కడ కొంగ కూడా చనిపోయింది, ఏమైందో పాపం. సో దిస్ ఇస్ ఈత చెట్టు. అండ్ ఈత చెట్టుకు ఈతకాయల గెల కూడా వేసింది అనమాట. సో నెక్స్ట్ ఆ కాయలు పండాక చాలా టైం పడుతుంది. సో ఇదేనమాట. ఇప్పుడు మేము ప్రస్తుతానికి నడుస్తున్న ప్రదేశంలో కూడా ఫుల్ వాటర్ ఉంటాయి అనమాట యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం వల్ల, ఈ సమ్మర్ వల్ల వాటర్ అనేది లేవు అనమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చెట్టు ఎలా ఉన్నాయో పూలు. ఇవన్నీ కానీ హోలీ టైంలోనే వస్తాయి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ టైంలో ఎప్పుడు కూడా ఇలా రావన్నమాట. ఓన్లీ మనకు హోలీ ఎప్పుడు దగ్గర ఉంటుందో అప్పుడే ఇవన్నీ కూడా ఇలా పోస్తాయి. ఆకులన్నీ పోతాయి, ఇలా పూలు వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ ఈ పూలు వెళ్ళిపోయాక మొత్తం ఆకులు వచ్చేస్తాయి ఇక.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ తామర పువ్వు చెట్లు అనమాట. సో వాటర్ ఇంకా ఫుల్గా ఉంటే ఇవి కూడా మస్తు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో లోపల ఈ పొద్దుగాల అయితే మార్నింగ్ పూట అయితే మస్తు వస్తాయి, మొత్తం విచ్చుకొని వైట్ కలర్లు ఉంటాయి అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఇవి మార్నింగ్ టైంలో బాగుంటుంది. సో ఇది ఈవినింగ్ కాబట్టి మొత్తం దగ్గరికి అయిపోయి మొగ్గలు లెక్క ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా చూడండి, ఈ మధ్యలో తాటి చెట్టు. ఇంకా వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ తాటి చెట్టు సెంటర్లో ఉంటుంది. ఈ బండ దాకా అక్కడ దాకా వాటరే ఉంటాయి. అప్పుడు సూపర్ ఉంటుంది ఇక్కడ ప్రదేశం. సో చూడండి ఎలా ఉందో. ఈ చెట్ల మధ్య నుంచి అక్కడ సూర్యుడు వెళ్తురు, అండ్ అక్కడ సమ్మర్లో పూసే పూలు, కింద వాటర్, అండ్ ఇక్కడ తామర పువ్వు చెట్లు. ఎలా ఉంది లొకేషన్. ఇంకా వర్షాకాలంలో అయితే మస్తు ఉంటుంది ఇక్కడ. ఎక్కడైనా అలాగే ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ చెట్లు ప్రస్తుతానికి ఇక్కడ అంతా చుట్టూ పొలాలు అవి చేయడం వల్ల మొత్తం ఆగిపోయి అంటే తీసేసారు అనమాట. మనోడు చూడండి నాకన్నా ముందే వెళ్ళిపోతున్నా అనమాట ముందుకు. ఆగు, నన్ను వీడియో తీయమంటే నన్ను వీడియో కూడా తీయట్లేదు. ఊరికేనే తిరుగుతుండే కానీ నన్ను వీడియో తీయమన్నా కూడా వీడియో తీయట్లే. ఇక్కడ చూడండి మొత్తం ఇవన్నీ ఏమంటారు, వీటిని లొట్టపీసు చెట్టు అంటారు. వీటిని లొట్టపీసు చెట్లు అంటారు. సో ఈ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. మన ఊరి చెరువులలో కానీ ఎక్కడైనా సరే కనిపిస్తాయి కదా ఈ చెట్లు. సో కొంచెం వాటర్ ఉన్నా చాలు వీటికి ఆటోమేటిక్గా బతికేస్తాయి అనమాట. కొంచెం నేల తడి ఉన్నా సరే అలాగే బతికేస్తుంటాయి ఇవి. మళ్ళీ ఎండిపోయిన కొమ్మకు కూడా మళ్ళీ ఎగురి వస్తుంది అనమాట ఈ చెట్లు. ప్రకృతి కొన్ని అద్భుతాలని సృష్టిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. Se la pasan diciendo que soy mala, porque no me aguanto la más de nada.